హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వర్చువల్ బాక్స్ మీద లుబుంటు ఎలా ఇన్స్టాల్ చేయాలో తెలుసుకుందాం. లుబుంటు, కుబుంటు అన్నీ ఉబుంటు యొక్క ఫ్లేవర్స్ అన్నమాట. అది ఆల్రెడీ ఆ ఫ్లేవర్స్ డీటెయిల్స్ ప్రీవియస్ వీడియోలో ఫస్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఇది లుబుంటు అనేది లైట్ వెయిట్ ఆపరేటింగ్ సిస్టమ్ అన్నమాట. ఉబుంటుతో పోలిస్తే చాలా తక్కువ స్పేస్ తీసుకుంటుంది ఇది లుబుంటు. ఈ లుబుంటులో మనం ఇక్కడ ఇన్స్టాల్ చేస్తాం. ఇక్కడ మనం 64 బిట్స్ అంటే 2 టైప్స్ ఆఫ్ ఉంటాయి. x86 అంటే 32 బిట్స్, 64 బిట్స్ ఇక్కడ ఆల్రెడీ క్లియర్గా ఇచ్చినారు. 64 బిట్స్ మనం డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకుంటే ఇక్కడ ISO ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది అన్నమాట. ఆ ISO ఫైల్ మనం దీంట్లోకి మనం ఈ కాల్ చేయాలి. దీంట్లోకి వర్చువల్ బాక్స్ ఇన్స్టాలేషన్ చేసేప్పుడు ఇది చాలా లైట్ వెయిట్. దీనికి డెస్క్టాప్గా LXDE ఉంటాయి అన్నమాట. అందుకని దీనికి చాలా డెస్క్టాప్ అపిరెన్స్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట. అందుకని మనం ఇక్కడ డౌన్లోడ్ లుబుంటు అనే దగ్గర 64 బిట్స్ క్లిక్ చేస్తే మనకి మోర్ దాన్ 1.5 GB ఉంటుంది. ఇది 20.04 ఇక్కడ మనం ఇన్స్టాల్ చేసేది అది డౌన్లోడ్ అవుతుంది మనకి డౌన్లోడ్లోకి. అక్కడ ISO ఫైల్గా వస్తుంది అన్నమాట. ఇది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ వర్చువల్ బాక్స్ ఇన్స్టాల్ చేస్తున్నాం కాబట్టి దాంట్లో ఈ ఆపరేటింగ్ సిస్టమ్, ఈ లుబుంటు ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తాం అన్నమాట. ఇది డౌన్లోడ్ అయిన తర్వాత మనం వర్చువల్ బాక్స్ ఓపెన్ చేస్తాం. వర్చువల్ బాక్స్ ఇది హోమ్ పేజ్ లాగా ఇలా ఉంటుంది అన్నమాట. వర్చువల్ బాక్స్ దాంట్లో న్యూ అనేది క్లిక్ చేస్తాం. ఇక్కడ పైన నేమ్ అనే దగ్గర లుబుంటు అని నోట్ చేస్తాం. లుబుంటు అయితే ఆటోమేటిక్గా కింద దానికి టైపు ఏ టైప్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ అని కింద వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. నెక్స్ట్ ఇచ్చినప్పుడు ఇక్కడ ర్యామ్ అడుగుతుంది. మెమరీ మినిమం 2 GB మెమరీ పెడుతున్నాను. ఇక్కడ టోటల్ 4 GB ఉంది, 2 GB పెడతాను. అలాగే ఇక్కడ వర్చువల్ హార్డ్ డిస్క్ క్రియేట్ చేయాలనేది సెకండ్ ఆప్షన్. వర్చువల్ హార్డ్ డిస్క్ క్రియేషన్కి సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేయాలన్నమాట. నెక్స్ట్ కొట్టినప్పుడు ఇక్కడ అలాగే వర్చువల్ డిస్క్ ఇమేజ్ డిస్క్ మనం తీసుకుంటాం దీంట్లో నుంచి. అందుకని ఇమేజ్ ఫైల్ కాబట్టి అది ISO ఫైల్, అందుకని ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటాం. అలాగే డైనమిక్ అండ్ స్టాటిక్ రెండు ఉంటాయి. డైనమిక్ తీసుకుంటాం మనం ఇక్కడ. అలాగే 20 GB ఇక్కడ 20 GB హార్డ్ డిస్క్ దీనికి స్పేస్ దీనికి కేటాయిస్తాను ఈ ఆపరేటింగ్ సిస్టమ్కి. నెక్స్ట్ ఓకే కొడుతుంది. నెక్స్ట్ కొడితే ఇక్కడ ఆటోమేటిక్గా లోడ్ అవుతుంది. అక్కడికి లుబుంటు ఇక్కడ చూపిస్తుంది సైడ్, లెఫ్ట్ సైడ్ పైన చూపిస్తుంది. ఇప్పుడు దీన్ని స్టార్ట్ చేయాలి. ఇక్కడ స్టార్ట్ అని ఉంటుంది యారో మార్క్, దాన్ని స్టార్ట్ చేస్తే ఇప్పుడు మనకి ఇక్కడ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయినప్పుడు ఇప్పుడు మనం ఆ డౌన్లోడ్ ఎక్కడయ్యిందో లుబుంటు దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఇప్పుడు యాడ్ చేస్తాం. యాడ్ చేసినప్పుడు మనకు పాత్ అడుగుతుంది ఎక్కడ ఉందో ఆ ఫైల్ అని. మనం ఎక్కడ ఉందో అది ISO ఫైల్ కింద ఉన్నది, అది లుబుంటు ఫైల్ మనం డౌన్లోడ్ చేసింది ఫస్ట్. దాన్ని సెలెక్ట్ చేస్తాం. సెలెక్ట్ చేసి క్రియేట్ అంటాం. క్రియేట్ చేస్తే ఇప్పుడు ఆ ఫైల్ అక్కడికి వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం లోడ్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు లుబుంటు లోడ్ అవుతుంది అన్నమాట ఈ వర్చువల్ బాక్స్ మీద లుబుంటు. ఇప్పుడు ఆప్షన్ ఇంగ్లీషా అని ఆప్షన్ అడుగుతుంది మనకి. ఏ లాంగ్వేజ్లో ఉండాలి ఆపరేటింగ్ సిస్టమ్, ఇంగ్లీష్ సెలెక్ట్ చేస్తాం. ఇంగ్లీష్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ లుబుంటు స్టార్ట్ చేస్తుంది అన్నమాట. ఇది టెంపరవరీగా మనకు వర్చువల్గా అంటే లైవ్ లాగా ఓపెన్ అవుతుంది ఫస్ట్, తర్వాత డైరెక్ట్గా ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది అన్నమాట. ఇది ISO ఫైల్ కాబట్టి ఫస్ట్ లైవ్లో లోడ్ అవుతుంది అన్నమాట. ఇక్కడ లుబుంటు ఇప్పుడు లైవ్లో లోడ్ అవుతుంది అన్నమాట. లుబుంటు మన వర్చువల్ బాక్స్ మీద అయినా అలాగే మనకి మామూలు జనరల్గా మనం హార్డ్ డిస్క్లో మన జనరల్గా డైరెక్ట్ ఇన్స్టాలేషన్ చేయాలన్నా కూడా ISO ఫైల్ని మన DVD డ్రైవ్లో నుంచి బూట్ చేసి ఇన్స్టాల్ చేస్తాం. సేమ్ ప్రొసీజరే ఉంటుంది దాంట్లో కూడా.
ఇక్కడ వచ్చేసి మనకి వర్చువల్ బాక్స్ మీద కాబట్టి ఆ వర్చువల్ బాక్స్ క్రియేషన్ అలాట్మెంట్ అవన్నీ ఇచ్చాం. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ మనకి లొబొంటో మనకి లోడ్ అవుతుంది అన్నమాట. రామ్ స్పీడ్ బట్టి అది కొంచెం స్పీడ్ స్లో ఉంది. ఇది లొబొంటో డెస్క్టాప్ అన్నమాట. ఇది 20.04 అన్నమాట. ఇది లొబొంటో. ఇది మనకు అడిషనల్గా అవన్నీ క్లియర్ చేస్తాం, అవన్నీ అవసరం లేదు ప్రస్తుతం. ఇక్కడ మనకి ఇప్పుడు ఒరిజినల్గా మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇప్పుడు లైవ్లో లోడ్ అయింది. ఇప్పుడు ఒరిజినల్గా అక్కడ ఇన్స్టాలేషన్ లొబొంటో అని ఉంటుంది. దాన్ని డబుల్ క్లిక్ చేస్తే ఇప్పుడు డైరెక్ట్గా ఇన్స్టాల్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఇన్స్టాల్ అవుతుంది. ఇప్పుడు అమెరికన్ ఇంగ్లీష్ చూపిస్తుంది. అమెరికన్ ఇంగ్లీష్ సెలెక్షన్ ఓకే. లాంగ్వేజ్ ఆప్షన్. నెక్స్ట్ టైం జోను ఇండియా సెలెక్ట్ చేసాం, కలకత్తా టైం జోన్ అది. నెక్స్ట్ అది కీబోర్డ్ డిఫాల్ట్ ఇండియన్ లాంగ్వేజ్ వచ్చింది, హిందీ. మనం ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోం, కీబోర్డ్ లాంగ్వేజ్ యుఎస్ కీబోర్డ్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ డిఫాల్ట్ కీబోర్డ్ వస్తుంది. నెక్స్ట్ ఇస్తే ఇక్కడ అంతకుముందు ఆ వర్చువల్లో ఏమన్నా ఉండాలా క్లియర్ చేసే టోటల్ క్లియర్ చేసి డిస్క్ ఇన్స్టాల్ చేయాలన్నప్పుడు 5 ఆప్షన్ తీసుకుంటాం. అంటే వర్చువల్లో ఉన్నది మొత్తం దానికి ఇదే తీసుకుంటుంది అన్నమాట. ఇప్పుడు ఇన్స్టాల్ చేసే ఓఎస్ ఇంకో ఓఎస్ కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అందుకని అది మొత్తమా లేకపోతే ఆప్షనల్లా అని అడుగుతుంది. ఆ మొత్తం తీసుకుంటాం ఇప్పుడు ఇక్కడ. నెక్స్ట్ ఆప్షన్ ఇక్కడ మనకి యూజర్ నేము పాస్వర్డ్ అవన్నీ ఇస్తాము. లాగిన్ నేమ్ తర్వాత మనకి ఇక్కడ పాస్వర్డ్, అది ఉబుంటూలోకి వెళ్ళే పాస్వర్డ్. మనం ఓపెన్ అప్పుడు అంటే ఆపరేటింగ్ సిస్టంలోకి వెళ్ళేప్పుడు అయ్యే పాస్వర్డ్. ఇక్కడ చూస్తుంది అరేంజ్ చేసి టోటల్గా ఆ వర్చువల్లో మనం 20 GB అలాట్ చేసాం కదా, ఆ 20 GBని ఇప్పుడు ఇది తీసుకుంటుంది మరి దాంట్లోకి. ఇది ఇప్పుడు లొబొంటో ఇన్స్టాల్ అవుతుంది. అది మీ యొక్క సిస్టమ్ యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి కొంచెం టైం తీసుకుంటుంది, కొన్ని త్వరగా అయిపోతాయి అన్నమాట. ఈ విధంగా లొబొంటోని మన వర్చువల్ బాక్స్ మీద ఇన్స్టాల్ చేస్తాం అన్నమాట. ఫైనల్కి వచ్చింది, ఇప్పుడు ఇన్స్టాల్ అవుతూ ఉందన్నమాట. మనకి ఇదే విధంగా మనకి డివిడీలోకి ఆ ASO ఫైల్ని ఇక్కడ మనకు ఆ డివిడీని ఫస్ట్ బూట్ డివిడీకి ఇస్తే బూట్ అవుతుంది. అప్పుడు ఇదే ప్రొసీజర్ అన్నమాట. లొబొంటో మామూలుగా డైరెక్ట్గా మన హార్డ్ డిస్క్లో ఇన్స్టాలేషన్ చేయాలన్నా కూడా సేమ్ ప్రొసీజర్. మనం ఇక్కడ వర్చువల్ బాక్స్ మీద, ఎందుకంటే విండోస్ని తీసేయకుండా మనకి వర్చువల్ బాక్స్ ఇక్కడ మనం ఇన్స్టాల్ చేస్తున్నామన్నమాట. వర్చువల్ బాక్స్ మీద ఆపరేటింగ్ సిస్టమ్ లొబొంటో. మామూలుగా విండోస్ ఉంటుంది, వర్చువల్ బాక్స్ ఓపెన్ చేసినప్పుడు ఈ లొబొంటో ఉంటుంది అన్నమాట. అంటే విండోస్ సిస్టమ్ మీద పైన వర్చువల్ బాక్స్ వేసి వర్చువల్ బాక్స్లో ఈ లొబొంటో వేసామన్నమాట, ఈ ఆపరేటింగ్ సిస్టమ్. దీని మీద మనం కొహా ఇన్స్టాల్ చేస్తాం అన్నమాట. అంటే విండోస్ సిస్టంలోనే మనం ఒక వర్చువల్గా ఒక ఎన్విరాన్మెంట్ తయారు చేసి ఆ ఎన్విరాన్మెంట్లో లైనక్స్ బేస్డ్ సిస్టమ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైనా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. డెబియన్ చేసుకోవచ్చు, ఉబుంటూ చేసుకోవచ్చు, లొబొంటో చేసుకోవచ్చు, కుబుంటూ ఏదైనా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. దాని మీద మనం ఈ కొహా ఇన్స్టాల్ చేస్తాం అన్నమాట. లేకుంటే మనం డైరెక్ట్గా మనం సిస్టంలో లొబొంటో కూడా ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది అన్నమాట. అలా కాకుండా మన ప్రాక్టీస్ బేస్డ్ మనం ఈ వర్చువల్ బాక్స్ మీద ఈ లొబొంటో ఇన్స్టాల్ చేస్తున్నాం అన్నమాట. మనకి ఈ విధంగా మనకు ఉబుంటూ ఇన్స్టాల్ అయిపోతుంది, మొత్తం ఎండ్కి వచ్చింది. ఈ విధంగా మనకి ఫినిష్ అవుతుంది అన్నమాట. ఈ లొబొంటో ఫినిష్ అయిపోయింది, లాస్ట్ ఫినిష్ అని వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇన్స్టాలేషన్ జరుగుతుంది, ఎండ్కి వచ్చింది. ఎండ్కి వచ్చిన తర్వాత మనకి ఫినిష్ అని వస్తుంది. అప్పుడు మనం ఫినిష్ అని ఇస్తే కంప్లీట్ అవుతుంది మనకి. ఇప్పుడు ఫినిష్ ఆల్ డన్, ఇక్కడ మనకి కంప్లీట్ అయింది ఇన్స్టాలేషన్ లొబొంటో. ఇక్కడ మనకి ఇప్పుడు లోడ్ అవుతుంది అన్నమాట. ఓకే అయిన తర్వాత ఇప్పుడు ఒరిజినల్గా ఇన్స్టాలేషన్ అయ్యి ఇప్పుడు లొబొంటో మనకి ఓఎస్ ఓపెన్ అవుతుంది.
ఇది వర్చువల్ బాక్స్ మీద కాబట్టి వర్చువల్ బాక్స్ చూపిస్తుంది. దాని మీద Lubuntu లోడ్ అవుతుంది అన్నమాట. మనకి ర్యామ్ ఎక్కువగా ఇంపార్టెంట్. ర్యామ్ ఎక్కువగా ఉన్నప్పుడు వర్చువల్ బాక్స్ బాగా ఎఫెక్ట్గా త్వరగా లోడ్ అవుతుంది అన్నమాట. ర్యామ్ తక్కువగా ఉన్నప్పుడు ఈ వర్చువల్ బాక్స్లో రన్ అవ్వడం కొంచెం స్లో అవుతుంది అన్నమాట. అందుకని ర్యామ్ స్పీడ్ చాలా ఎక్కువ ఉండాలి ఈ వర్చువల్ బాక్స్ యూజ్ చేసేటప్పుడు. ఇక్కడ చూడు లోడ్ అయింది. ఇప్పుడు మనం ఇందాక ఇచ్చిన యూజర్ సెషన్ యూజర్ ఇచ్చాము. పాస్వర్డ్ కూడా ఇప్పుడు ఎంటర్ చేసిన తర్వాత మనకి Lubuntuలోకి Ubuntu అనొచ్చు, Lubuntu అయినా సేమ్ ఇలాగే ఉంటుంది. ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేసి Lubuntu ఆపరేటింగ్ సిస్టంలోకి ఎంటర్ అవుతాం అన్నమాట. ఓపెన్ అయింది. ఇది ఆపరేటింగ్ సిస్టమ్, మనకి డెస్క్టాప్. దాని డెస్క్టాప్ ఇది. దీంట్లో 25.04 అన్నమాట Lubuntu. ఇది దీంట్లో మనకి డిఫాల్ట్గా బ్రౌజరు, ఫైర్ ఫాక్స్ బ్రౌజరు, లిబ్రా ఆఫీస్, ఇంకా కొన్ని యూటిలిటీస్, టూల్స్ అన్నీ ఉంటాయి. టెర్మినల్లో క్లిక్ చేసినప్పుడు మన దాస్ మోడ్ లాగా వెళ్తాం అన్నమాట. దాంట్లో మనం Koha ఇన్స్టాల్ చేస్తాం దాస్ మోడ్ ఆ కమాండ్ లైన్లో. ఇవన్నీ టూల్స్ అంటే మనకి స్టార్ట్ మెనూ, విండోస్లో స్టార్ట్ మెనూలో ఉన్నట్టు ప్రోగ్రామ్స్ అన్ని అక్కడ చూపిస్తుంది అన్నమాట. ఇది Lubuntu ఇన్స్టాలేషన్ ఆన్ వర్చువల్ బాక్స్. దీనిపైన మనం నెక్స్ట్ Koha ఎలా ఇన్స్టాల్ చేస్తాము నెక్స్ట్ చూద్దాం. దీన్ని మనం క్లోజ్ చేయడం మామూలుగా షడౌన్ మామూలుగానే చేస్తాము. షడౌన్ చేసినప్పుడు ఈ Lubuntu మీద Koha ఎలా ఇన్స్టాల్ చేయాలో మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.